అర్థమైనా నీకేం తక్కువైంది, నీ అజ్ఞానం కాకపోతే, నీ మూఢనమ్మకం కాకపోతే, ఇక బాగా తెగించి చెప్పాల్సి వస్తే మన బలుపు. ఇప్పుడు ఇంట్లో తినడానికి తిండుండి వీధిలో పోయి మన్ను బుక్కాడంట వెనకడికి ఎవడో, మన్ను బాగుందని. అట్లే ఉన్నది పరిస్థితి. మన్ను మాట పక్కన పెట్టండి, మన్ను కన్నా హేయమైనది బుక్కుతున్నారు మీరు అక్కడికి వెళ్ళి. అనకూడదు, ఇంకెందుకు అనడం, ఆ దౌర్భాగ్యం అంతా. అందుకే కళ్ళు తెరవండి. మేము చెప్పినా వినకపోతే ఇక భగవంతుడే శరణాగతి. ఆయన రావాలి శంఖచక్రాలు వేసుకొని అప్పుడు చెప్పాలి మీకు. మేము చెబితే వినకపోతే, ఇప్పుడు వేదాంత సత్యము వీళ్ళకి తెలియదు ఎవరికి, మన హిందువులకు. ప్రతి ఒక్కరు వేదాన్ని చదవలేరు, దాన్ని అర్థం చేసుకోలేరు. ఈనాడు పండితావరణ్యులు కూడా వేదాన్ని సంపుష్టికరమైనటువంటి పద్ధతిలో గ్రోలలేరు, అంటే అర్థం చేసుకోలేరు. ఏదో ఒక శాఖను చదువుతారు, ఒక్కొక్క శాఖను చదివేసి దాని మీద వాళ్ళు పౌరోహిత్యము ఏదో యజ్ఞయాగాది ఏదో చేస్తూ అలా కాలం గడిపేస్తుంటారు. వేదాంత సత్యాన్ని వడబోసిన తర్వాత పరిపూర్ణతతో తర్కం చేస్తే తప్ప మన ధర్మం మనకు అర్థం కాదు. నిన్న మొన్న పుట్టిందా చెప్పడానికి? మొన్న పుట్టింది ఈరోజు పురుడు పోసుకున్నది రేపు చెప్పడమా? లేకపోతే ఒక గ్రంథానికి పరిమితమైందా? ఒక దేవుడికి పరిమితమైందా? ఒక నమ్మకంతో నిలబడేదా? ఏమని వర్ణించగలము, ఎలా అని చెప్పగలం? ఇన్నింటిని సమిష్టి చేసుకొని చెబుతున్న వాళ్ళ యొక్క జ్ఞానాన్ని స్వీకరిస్తే